హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి, మన ఇండియాలో వెడ్డింగ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెడ్డింగ్ గెస్ట్లకు కూడా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా, అసలు ఏం వేసుకోవాలి. కొంతమంది ఏమో సింపుల్గా వేసుకుందాం అనుకుంటారు, కొంతమంది ఏమో డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయకూడదు. బట్ మనం చాలా అందంగా కనిపించాలి. అసలు అందంగా కనిపించాలనుకునేది ప్రతి ఒక్క అమ్మాయి యొక్క రైట్. ఖచ్చితంగా మనం చాలా నీట్గా అందంగా కనిపించాలనుకుంటాం కదా. సో ఈ వీడియో వచ్చే దాని గురించే అనమాట. అసలు డిఫరెంట్గా మన అవుట్ఫిట్స్, మనం ఎలాంటి అవుట్ఫిట్స్ సింపుల్గా బట్ ఎలిగెంట్గా మనం ఎలా వేసుకోవచ్చు, కొన్ని అవుట్ఫిట్ ఐడియాస్ అండ్ కొన్ని అవుట్ఫిట్ డిజైన్స్ కూడా. అండ్ దెన్ నేను పర్సనల్గా ఇప్పుడు నేను ప్రిఫర్ చేసి మీకు చూపించేవన్నీ నేను నా ఓన్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నవి. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎక్కడి నుంచి షాప్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ దెన్ నేను ప్రతి ఒక్క షాప్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ప్లీజ్ డూ చెక్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వగలుగుతాను, బట్ అగైన్ సమ్ టైమ్స్ స్కిప్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ దిస్ ఇస్ గోనా బి రెడీ టు వేర్ శారీస్. ఎవరికైనా చీర కట్టుకోవాలి అన్నది ఒక డ్రీమ్. అండ్ దెన్ ఆ డ్రీమ్లో ఏంటంటే కొంతమందికి చీర కట్టుకోవడం వచ్చు, కొంతమందికి చీర కట్టుకోవడం రాదు. కానీ రీసెంట్గా ఈ రెడీ టు వేర్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో రెడీ టు వేర్ శారీస్ నేను స్పెసిఫిక్గా ప్రిఫర్ చేసింది. ఇవి కొనుక్కొని ఆల్మోస్ట్ 5 years అయింది, కానీ ఇప్పటికీ వేసుకున్నా సరే ఇది కొత్త చీరలానే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదంటే క్వాలిటీ ఈజ్ వన్ మోర్ బెస్ట్ థింగ్. లైక్ ఎవరైనా సరే ఎలాంటి బట్టలు కొనుక్కున్నా సరే, ఒకవేళ రూపాయి ఎక్కువ పెట్టినా సరే తక్కువ పెట్టినా సరే క్వాలిటీ చూసి కొనుక్కోండి. ఎందుకంటే మనం ఒకసారి ఏదైనా కొనుక్కుంటే అది సంవత్సరాలు రావాలన్నమాట. సో ఒక 10 రూపాయలు పెట్టి కొనేసుకొని మళ్ళీ అది ఒక వాష్లోనే పోయి మళ్ళీ ఇంకో 10 రూపాయలు కొనుక్కునే దానికన్నా 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి మంచిది కొనుక్కోవడమే మంచిది. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాయి. ఇప్పుడు 10 రూపాయలకి 20 రూపాయలకి ఎక్కడ ఏమీ దొరకట్లేదు. సో ఫస్ట్ ఇస్ లైక్ రెడీ టు వేర్ శారీ. సో నీరూస్ ఇండియా, ఇట్స్ మై ఫేవరెట్. అసలు మీలో ఎవరైనా విజిట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. నేను అసలు ఇండియా నుంచి న్యూజిలాండ్ వచ్చేటప్పుడు ఇనీషియల్ ఫస్ట్ 3 yearsలో నేను షాప్ చేసింది అయితే pretty much అక్కడి నుంచే అనమాట. నేను ఇక్కడ ఈ పిక్చర్ పెడతాను. ఇది నా కాన్వకేషన్కి, అంటే న్యూజిలాండ్లో మాస్టర్స్ చదివినప్పుడు గ్రాడ్యుయేషన్కి నేను వేసుకున్న రెడీ టు వేర్ శారీ. అండ్ శారీ కలర్ వచ్చి సో బ్యూటిఫుల్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎలిగెంట్. నేను అప్పుడు కొనుక్కున్నప్పుడే వాళ్ళ దీనిలో 2 కలర్స్ వచ్చినాయి. సో ఈ కలర్ చూపిస్తాను, ఎందుకంటే మీకు ఫుల్గా చూపించడానికి అవ్వదు కదా లైక్ శారీ. అందుకని ఇక్కడ ఫోటో పెడతాను. ఖచ్చితంగా ఈ ఫోటో మీకు రిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ దీనికి ఇలాగ సైడ్ క్రిస్టల్స్లో ఇలాగ టాప్ ఇలా సైడ్ వేసుకోవడానికి కూడా బ్లౌజ్ మీద నుంచి వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చి స్లీవ్లెస్ అండ్ కలర్ వచ్చి ఇదనమాట. అసలు నాకు ఇప్పటికీ శారీ వేసుకుంటే చాలా మంది ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు. ఇది నీరూస్ ఇండియా అనమాట. నీట్గా ప్రీ డ్రేప్డ్ శారీ. అసలు లైక్ బ్యాక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్గా. అండ్ దట్ టు మీరు ఎక్కడైనా ఏదైనా కొనుక్కునేటప్పుడు రెడీ టు వేర్ శారీస్ ప్రిఫర్ టు గో టు ద షాప్ అండ్ బై. ఎందుకంటే మీ బాడీకి తగ్గట్టు ఒకవేళ హిప్ దగ్గర ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు కుట్టిస్తారనమాట. నేను అలాగే నీట్గా నా బాడీకి తగ్గట్టు నేను కుట్టించుకున్నాను. సో దానిలో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదనమాట. సో నీరూస్ ఇండియా అనేది మీరు ఈవెన్ లెహంగా, సింపుల్ లెహంగాస్ తక్కువ ప్రైస్లో, అట్లీస్ట్ తక్కువ ప్రైస్ అంటే నాకు ఇది వచ్చేసి 8,000 రూపీస్కి పడింది. 8,000 రూపీస్ ఫర్ దిస్ క్వాలిటీ అండ్ మోర్ దాన్ 5 years నేను ఇంకా వేసుకుంటున్నా. చీర ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే ఇట్స్ సచ్ ఎ స్టీల్. సేమ్ ఇది కొనుక్కున్నప్పుడే నేను ఇంకొక బ్లాక్ శారీ కొనుక్కున్నాను. ఆ ఫోటో కూడా ఇక్కడ పెడతాను. సో అది వచ్చేసి ఇదనమాట, ప్యూర్ బ్లాక్. అండ్ ప్యూర్ అంటే ప్యూర్, ఇది కొంచెం మెటీరియల్ హెవీగా ఉంటుంది. బట్ దెన్ ఇక్కడ నీట్గా ఇలాగ బ్రోచర్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. బ్లౌజ్ కూడా అంతే, ప్రీ స్టిచ్ బ్లౌజ్. వాళ్ళే మనకి ఫిట్టింగ్కి బాడీకి తగ్గట్టు స్టిచెస్ వేసి మనకి ఇచ్చేస్తారు. అండ్ దెన్ యూఎస్లో వేరే కంట్రీస్కి కూడా వాళ్ళు షిప్ చేస్తారు అనుకుంటా. నేనైతే స్పెసిఫిక్గా ఇండియా వెళ్ళినప్పుడు షాప్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ మమ్మీ దగ్గర మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెజర్మెంట్ బుక్ ఇండియాలో ఒక 2 places మీరు టైలర్స్కి ఇచ్చుకోండి. అండ్ దెన్ మీ ఇంట్లో కూడా ఒక మెజర్మెంట్ బుక్ పెట్టుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ వెన్ యూ వేర్ ఇట్ లైక్ దిస్, ఇంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఇలాగా ఫ్లవర్ ప్యాచ్ వస్తుంది అనమాట. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే రెడీ టు వేర్ శారీస్ కొనుక్కోంటే నా గో టు స్టాప్ అయితే ఇప్పుడు వరకు వచ్చి నీరూస్. హవెవర్ నేను 5 years బ్యాకే రెడీ టు వేర్ శారీస్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఎందుకు కొనుక్కోవట్లేదు అనే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి చెప్పాను, రెడీ టు వేర్ శారీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. చీర కనుక మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందో, లైక్ మీరు దోపుకొని మీ శారీ పెట్టికొట్టుకి నీట్గా కట్టుకుంటారో అది అసలు ఎక్కడ జరగదు. ఈ రెడీ టు వేర్ శారీస్ ఏమవుతాయంటే ఈ మెటీరియల్స్ కొంచెం హెవీగా ఉండి
అది జస్ట్ ఒక ఏమంటారు ఒక పిన్ మీద లైక్ ఒక హుక్ మీద హోల్డ్ అయి ఉంటుంది కదా, కొంతసేపటికి అది అలా ఫ్లిప్ అవుతుంది అనమాట. మీరు డాన్స్ వేద్దాం అనుకున్నా, అటు ఇటు నడుద్దాం అనుకున్నా అసలు కంఫర్ట్ ఉండదు. నాకు ఈ శారీ కలర్స్ బాగా నచ్చినాయి, నాకు చీర కట్టుకోవడం బాగా వచ్చు, నేను అందుకని ఇంకా రెడీ విత్ టు వే శారీస్ అక్కడితో ఆపేశాను. బట్ కొనుక్కున్నవి 2 కూడా ఇంకా ఇప్పటికీ వాడుతున్నాను. అవి చాలా బెస్ట్ అనమాట. మీలో ఎవరైనా అస్సలు చీర కట్టుకోవడం రాదు అనుకుంటే ప్లీజ్ డూ ప్రిఫర్ దట్. బట్ అమ్మాయిలు చీరలు కట్టుకోవడం నేర్చుకోండి, ఎందుకంటే అది మన సాంప్రదాయం. మన చీర మనం కట్టుకుంటే మన బాడీ, మనం ఎంత సన్నగైనా ఉండొచ్చు, ఎంత లావుగా అయినా ఉండొచ్చు. చాలా మంది అంటారు, ఓ నేను సన్నగా ఉన్నాను నాకు చీర బాగోదు, నేను లావుగా ఉన్నాను నీకు బాగున్నట్టు నాకు చీర బాగోదు. కాదు, ఎవ్రీ బాడీకి అందాన్ని ఇచ్చేదే చీర. తెలుసా, మనకి కట్టుకోవడం రావాలంటే ఎక్కడ ఎలా టైట్ చేయాలి, ఎక్కడ ఎలా లూజ్గా కట్టుకోవాలి అన్నది తెలిస్తే ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నంగా ఉన్నా అందాన్ని ఇచ్చేది మనకి మన చీర అండ్ పట్టు చీరలు మాత్రమే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. ఏమనుకుంటారులే, లైక్ నాకు ఏమన్నా ఏమంటారు లెహెంగాస్ లాగా వేసుకోవాలి, కొంచెం గ్లిటర్ ఉన్నా పర్లేదు అనుకుంటే నేను లెహెంగాస్ లాంటివి కానీ షరారాస్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ నేనైతే కస్టమైజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ద రీజన్ బీయింగ్ ఇస్ నాకు ఏం మెటీరియల్ కావాలో నేను చూస్ చేసుకోగలుగుతాను, నా కలర్కి ఏం కావాలో నేను ఏం చూస్ చేసుకోగలుగుతాను, డిజైన్ ఏం కావాలో నేను చూస్ చేసుకోగలుగుతాను. నాకు అలా వేసుకుంటేనే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఐ ప్రిఫర్. సో దీనిలో ఫస్ట్ టాప్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లోనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయిది మ్యారేజ్ అయింది. అప్పుడు నేను ఇదిగోండి ఇక్కడ పెడతాను చూడండి, ఈ లెహెంగా వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫిష్ టెయిల్ లెహెంగా టైప్స్, లైక్ యూనో ఇది స్పెసిఫిక్గా కస్టమైజ్. ఇది వచ్చేసి లేబుల్ బై ఊర్వి అక్కడ తీసుకున్నా అనమాట. సో ఇఫ్ యూ క్యాన్ సీ, నాకు ఇది వచ్చేసి అవుట్ఫిట్ వచ్చేసి మొత్తం మెటీరియల్ అండ్ దెన్ అవుట్ఫిట్ ప్రైస్ వచ్చేసి నాకు 10,000 రూపీస్కి పడింది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్స్పో తీసుకుని నాకు ఖచ్చితంగా ఇలాగే ఈ మెటీరియల్ ఇలా కావాలి, ఇలా ట్రాన్స్పరెంట్గా కావాలి అని చెప్పి మరి కుట్టించుకున్నాను అనమాట. నా బాడీ మెజర్మెంట్స్ నేను ఆన్లైన్లోనే ఇచ్చాను అండ్ దెన్ నాకు ఇంత పర్ఫెక్ట్గా కుట్టారు. నేను ఇక్కడ వేసుకున్నది కూడా పెడతాను, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అగైన్ లైక్ యూనో మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ లంగా ఓనీ లాగా ఓనీ కానీ చోలీ, మీకు ఓనీ కావాలంటే ఓనీ కుట్టించుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఇది కూడా వెరీ ట్రాన్స్పరెంట్ యాక్చువల్లీ, లైక్ మెటీరియల్ చాలా ఉంది. ఇది ఇనీషియల్గా అసలు యాక్చువల్లీ చీర చేయించుకున్నాను, చీర చాలా హెవీ అయిపోయింది అనమాట. సో దాన్ని నేను ఇప్పుడు లంగా ఓనీగా మార్పించాను. సో అందుకని ఓనీ జస్ట్ వేసుకుంటే జస్ట్ ఏంటో స్టైల్కే కానీ, బట్ ఓనీ ఉన్నట్టు కూడా తెలీదు. లేదు అనుకుంటే యూ క్యాన్ ప్రిఫర్ వితౌట్ ఓనీ. సో ఈ పేజ్ వచ్చేసి లేబుల్ ఊర్వి, నేను లేబుల్ ఊర్వి దగ్గర తీసుకున్నది. ఈ లెహంగా అయితే అసలు సూపర్ డూపర్ రఫుల్స్ పెట్టించి కుట్టించుకున్నా అనమాట కావాలని చెప్పేసి, బికాస్ చాలా పెద్ద గేర్గా వస్తుంది. సో దీని తర్వాత ఒకవేళ నేను దీని మీద ఎలాంటి కలర్ టాప్స్ అయినా వేసుకొని స్టైల్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక పీస్ కొనుక్కుంటే అది డిఫరెంట్ వేస్ స్టైల్ చేసుకోవడానికి కొనుక్కున్నా, మీరు ఒక వెడ్డింగ్కి ఒకటి వేసుకున్నా ఇంకో వెడ్డింగ్కి ఇంకొక బ్లౌజ్ వేసుకోవచ్చు, చీర మీద బ్లౌజులు వేసుకోవచ్చు. అందుకనే నా చీర బ్లౌజులు కూడా నేను లెంత్ ఎక్కువ పెట్టి కుట్టించుకుంటాను, ఎందుకంటే క్రాప్ టాప్లో వాడుకోవచ్చు అని చెప్పి. ఎలాగో డబ్బులు ఎక్కువ పెడుతున్నాం కదా అందుకని అనమాట. సో దిస్ ఈస్ లైక్ లెహంగా. సో ఇక్కడ ఫోటో పెట్టాను, లేదంటే ఇప్పుడు వీడియో కూడా పెడతాను చూడండి. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఐ గోట్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫర్ దాట్. నెక్స్ట్ నేను ఏమంటారు షాప్ బై షాప్ పేజ్ బై పేజ్ వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంకొకటి పెడతాను. ఇది కూడా ఇంకొక ఇండియా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఇంకొక ఫ్రెండ్ వెడ్డింగ్కి నేను వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ అయితే సో బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ ఈషా బోరాని చూసి కావాలని చెప్పి కలర్ కాంబినేషన్ని కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి బెనారస్ ఇన్ నెట్ దుప్పటా. దీన్ని ప్లెయిన్ దుప్పటా తీసుకొని ఈ కలర్కి కావాలని చెప్పి డై చేయించారు, అడిగానని చెప్పి నాకు ఈ కలర్కి డై చేయించారు. సో మీరు దుప్పటా క్వాలిటీ చూస్తే కూడా ఎంత బాగుంటుందో చూడండి. ఇట్ ఈస్ సో గుడ్ దుప్పటా క్వాలిటీ. అండ్ దెన్ అందుకనే కొంచెం ఏమైనా ఎక్స్పెన్సివ్ అయినా సరే ఐ ప్రిఫర్. సో ఈ వర్క్ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, కొంచెం మొత్తం అంతా ఓపెన్ చేయను. సో ఇదనమాట డ్రెస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్క్ లైక్ యూనో ఇది ఫుల్ ఐ థింక్ ఇది క్రేప్ అనుకుంటా, చాలా సాఫ్ట్ మెటీరియల్ తెలుసా, లైక్ వెరీ సాఫ్ట్ మెటీరియల్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ చుడీ హ్యాండ్స్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, సో చుడీ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. మొత్తం జస్ట్ ఆ చెస్ట్ వర్క్ వస్తాయి, ప్యాడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ డీప్ పెట్టించేసుకొని బ్యాక్ కూడా అంతా పెట్టించుకున్నాను అనమాట. అండ్ దెన్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో అలా ఉంది. సో మీరు సింపుల్గా ఉన్నారు అనుకుంటారు, బట్ హౌఎవర్ లైక్ నేను జస్ట్ ఒక బుట్టలు ఒక చిన్న చోకర్ పెట్టుకొని స్టైల్ చేశాను అండ్ దాట్స్ ఇట్. I looked so good. At least I feel that I look so good. No, you guys also feel the same. It's so beautiful. So beautiful. సో ఇది వచ్చేసి లేబుల్ వుడ్వి. లెట్స్ జంప్ అవుట్ టు ద నెక్స్ట్ సెక్షన్. రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ శారీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంది కట్టేసుకుంటున్నారు జిమ్మిచూ శారీస్, బట్ హౌఎవర్ మనం క్వాలిటీది కట్టుకున్నాం అనుకోండి ఆ డిఫరెన్సే వేరనమాట. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసేయండి అని కాదు, మీ ఇంట్రెస్ట్.
నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే మనం కొంచెం అది ఇప్పుడు 2000కి నేను 2000 1500 1000 పెట్టి కొనుక్కున్న చీరలు ఉన్నాయి, 25,000 30,000 చీరలు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు ఏది ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉండాలి, దాన్ని బట్టి కొనుక్కోండి. ఎందుకంటే మనం పెద్దగా ఎప్పుడు వేసుకోము, కానీ కొనుక్కున్నది ఒకసారైనా ఒక సంవత్సరం తర్వాత వేసుకున్నా అందంగా కనిపించాలి, అంతే మన కాన్సెప్ట్. సో ఇప్పుడు జిమ్మీ చూ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు నాకైతే నేను ఒక జిమ్మీ చూ శారీ కొనుక్కున్నాను. ఈ వీడియో నేను కొనుక్కున్నప్పుడు పోస్ట్ చేసినప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ 12,000 రూపీస్ అని చెప్తే అని అన్నారు, కానీ బట్ ఇది వేసుకున్నప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే ఓ మై గాడ్. hafsat.com by తస్లీం, నేను వాళ్ళది కూడా పెడతాను. నేను వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ శారీస్ కొంటాను అనమాట. ఇది ఒకటే 12,000, తర్వాత 3,000 4,000 2,000 రూపీస్ శారీస్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర చాలా వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్ ఉంది అండ్ వెరీ ట్రస్ట్ వర్తీ పేజ్ అనమాట. నేను రీసెంట్ టైమ్స్లో నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కుంది. ఇది ఎగ్జాక్ట్గా జాన్వీ కపూర్ని చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్ జాన్వీ కపూర్ దగ్గర ఎలా ఉందో ప్రింట్ సేమ్ అలాగే కావాలని చెప్పి కుట్టించుకున్నాను అనమాట. ఈ లేస్ కూడా వేసేసి వచ్చేసింది, వాళ్ళే వేసి పంపించారు. అండ్ మీరు క్వాలిటీ కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను. క్రష్ అయిపోయింది, ఎందుకంటే వేసుకున్న తర్వాత ఐరన్ చేయించలేదనమాట. న్యూజిలాండ్లో ఐరన్ చేయించడం కొంచెం కష్టం. సో నేను వేసుకున్నప్పుడు ఫోటో కానీ వీడియో కానీ ఇక్కడ పెడతాను. నాకు ఆ రోజు నైట్ ఈవెంట్, పెద్ద ఫొటోస్ ఎక్కువ రాలేదు, బట్ వీడియో ఉన్న ఫోటో ఎక్కడున్నా నేను ఇక్కడ పెడతాను అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ లైక్ క్వాలిటీ వైజ్ కానీ నాకు ప్రింట్ అంటే ప్రింట్ లాగా వచ్చింది. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా వాళ్ళు మెటీరియల్ పంపించారు. మీరు కావాలంటే వాళ్ళ దగ్గర సైజ్ ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కుట్టేసుకోవచ్చు అనమాట. వాళ్ళది వెబ్సైటే. సో ప్రెటీ మచ్ వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి. అండ్ దెన్ దానిలోనే వచ్చేసి వైట్ శారీ తీసుకున్నాను, ఇంకా వేసుకోలేదు. యాక్చువల్లీ ఆఫీస్కి దివాళీకి వేసుకుందాం అనుకున్నాను, బట్ మళ్ళీ అగైన్ వైట్ కొరా శారీ కదా ఎందుకులే అని వేసుకోలేదు. ఇక్కడ ఫోటో పెడతాను. ఇది వచ్చేసి ఈ హీరోయిన్ వేసుకుంది అనమాట, కీర్తి సురేష్, బ్లాక్లో. సో ఆ టైంలో కూడా ఇది బాగా ట్రెండ్ అయింది. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి, దీనిలో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది. ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇక్కడ కీర్తి సురేష్ ఎలాగైతే కుట్టించుకుందో సేమ్ అసలు ఆ బ్లౌజ్ కోసం ఈ చీర తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి సూపర్ డూపర్ లైక్ వెరీ కంఫర్టబుల్. లైక్ సమ్మర్ టైమ్స్లో కానీ వింటర్ టైమ్స్లో కానీ కొంచెం హ్యూమిడిటీ ఉంటే ఇలాంటి చీరలు మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీన్ని వాళ్ళు ఏంటి రెడీ టు వేర్ శారీలా కూడా స్టిచ్ చేస్తారు. ఐ థింక్ 200 రూపీస్ మీరు ఎక్కువ కట్టాలనుకుంటా. మొత్తం అంతా వాళ్ళది వెబ్సైట్లోనే. మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ కూడా విత్ ప్యాడ్స్ కావాలా వితౌట్ ప్యాడ్స్ కావాలా అన్నీ వాళ్ళ దగ్గర చేసేసుకోవచ్చు. అసలు ఇది వచ్చేసి ఇంకొక చీర అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాంటి ఈవెంట్స్కి కట్టుకోవాలన్నా సింపుల్గా పర్ల్ ఒక నెక్ లేయర్ చైన్ పెట్టేసుకుంటే దట్స్ ఇట్, యూర్ గుడ్ టు గో అండ్ యూ లుక్ సూపర్ డూపర్ కంఫర్టబుల్. సో ఇది వచ్చేసి hafsat.com. ఇక్కడ కూడా నేను ఎక్కువ రీసెంట్గా చీరలు కొనడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒకప్పుడు పట్టు చీరలు బాగా, ఇప్పుడు కూడా పట్టు చీరలు అంటే బాగా కట్టుకుంటాను. బట్ అగైన్ కొన్ని ఫ్యాన్సీ చీరలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకే నేను మధ్యన కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా కొనుక్కోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది యాక్చువల్లీ మమ్మీ ర్యాండమ్గా ఒక మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే తీసుకున్నది. ఇది నా 2 years బ్యాక్ బర్త్డే శారీ. ఇక్కడ పెడతాను చూడండి. ఓ మై గాడ్, ఈ శారీ వేసుకున్నప్పుడు కూడా ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి, ఎక్కడ తీసుకున్నావక్క అని. కానీ ఇది ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా 3 years బ్యాక్ శారీ. బట్ ఇప్పుడు మీకు క్వాలిటీ ఉంటుందో లేదో తెలియదు. ఇది బెనారస్లోనే సమ్ కైండ్ ఆఫ్ ఇది ఆర్గంజాలో నెట్ టైప్ శారీ అనమాట. ఈ కలరే చాలా ఈ పిస్తా టైప్ కలర్ అనమాట. ఇది పేస్టల్ గ్రీన్లోకి వస్తుంది ఈ కలర్. ఇది చాలా బాగుంటుంది. అసలు ఈ కలర్ ఎలాంటి వాళ్ళు వేసుకున్నా ఈ బ్రౌన్ స్కిన్ టోన్కి చాలా బాగుంటుంది. ఐ మీన్ నాది బ్రౌన్ స్కిన్ టోన్ అయినా నాకు చాలా బాగుంది. సో ఎలాంటి వాళ్ళు వేసుకున్నా సరే, ఎలాంటి స్కిన్ టోన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో మీరు ఏమైనా కలర్స్ చూస్ చేసుకుంటే, నేను బ్రైట్ వేసుకుంటాను, లైట్ కలర్స్ వేసుకుంటాను. సో ఈవెంట్కి తగ్గట్టు అనమాట. ఇప్పుడు రీసెంట్గా పేస్టల్స్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి పేస్టల్స్లో ఈ కలర్ మన స్కిన్ టోన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. ఇది ఇంకొక శారీ. ఇలాంటి సిమిలర్ శారీస్ కూడా hafsat.comలో ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ డూ చెక్ దేర్ పేజ్. అండ్ ఫర్ షూర్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అలాగో చీరల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో ఈ పేజ్ వచ్చేసి మధురిక అటైర్స్ అనమాట. వీళ్ళ దగ్గర నేను చాలా చీరలు కొన్నాను ఇప్పటి వరకు. నిజం చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైజెస్, 1200 1300 లైక్ లెస్ దాన్ 2000 రూపీస్లో చీరలు వచ్చేస్తే అమ్మాయి దగ్గర. నేను ఈ శారీ కొనుక్కున్నాను కానీ ఇంకా కట్టుకోలేదన్నమాట. సో ఇది లైక్ మల్టీ కలర్ శారీకి ఇలాగా గోల్డ్ గ్లిటర్ లైక్ ఇలా వస్తుంది లైక్ బార్డర్ వచ్చి. ఇది యాక్చువల్లీ మల్టీ కలర్ శారీ అనమాట. వాళ్ళ దగ్గర ఇలాగా మీరు సింపుల్గా హల్దీ ఫంక్షన్కి కానీ, మెహందీకి కానీ, లేదంటే ఈవెన్ వెడ్డింగ్కి కూడా, రిసెప్షన్కి కూడా మీరు చక్కగా వేసేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటుంది అంటే లైక్ ఒక బ్లాక్ బ్లౌజ్ వేసుకొని ఒక చిన్న మెడకి ఒక వైట్ స్టోన్ నెక్లెస్ కనుక ఏమైనా పెట్టుకున్నారనుకోండి, యూ సో గుడ్ టు గో.
ఆ అమ్మాయి దగ్గర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. లైక్ యూనో నేను ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 శారీస్ పైనే కొన్నాను అమ్మాయి దగ్గర. ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంటున్నాను అనమాట. చెప్పాను కదా మనకి తగ్గట్టు అనమాట, అన్నీ ఎక్స్పెన్సివ్ కొనుక్కోకర్లేదు. అలా అని మనకి ఏది నచ్చి అది మన బడ్జెట్లో ఆ టైంలో ఫిట్ ఇన్ అయితే కొనుక్కోవడమే అనమాట. సో ఇది ఇంకొక పేజ్. మీలో ఎవరైనా సరే ఎఫోర్డబుల్గా లుక్ కావాలి, లైక్ ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటున్నాను అంత పెట్టక్కర్లేదు అనుకున్నా సరే, బట్ క్వాలిటీ బాగుండి సూపర్ డూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మధురిక ఎటైర్స్. అండ్ చీరల గురించే మాట్లాడుతున్నాను కాబట్టి లెట్స్ కంప్లీట్ అబౌట్ శారీస్ బిఫోర్ ఐ గోయింగ్ టు షరారా సైడ్కి. సో నేను నా బర్త్డేకి మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీ ఇది కల్కి ఫ్యాషన్స్. వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఎవరైనా సరే లైక్ యూనో బడ్జెట్ ప్రాబ్లం కాదు, బట్ హవెవర్ డిఫరెంట్గా ఉండాలి, యూనిక్ కలర్స్లో ఉండాలి, నా దగ్గర ఉన్నది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకుంటే అది మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఇది వచ్చేసి కల్కి ఫ్యాషన్స్ అనమాట. నేనైతే ఈ శారీకి సూపర్ డూపర్ ఫ్యాన్ని. అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు అసలు ఎంత లైక్ యూనో శారీ వచ్చి చాలా ప్లెయిన్ 17,000 రూపీస్ పడింది. మమ్మీ శారీ చూసి దీనికి 17,000 అంటే చాలా ఎక్కువ, బట్ బ్లౌజ్ ఆ రోజు కట్టుకుని లైక్ యూనో ఆ టెక్స్చర్ అదంతా మా అమ్మ ఇంకా కావాలంటే నెక్స్ట్ టైం నువ్వు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనింది అనమాట. సో మమ్మీ అప్రూవ్డ్ స్టోర్ అది. బట్ దెన్ ఈ కల్కి ఫ్యాషన్సే మింత్రా కాదు నైకా ఫ్యాషన్లో కూడా వాళ్ళు పెట్టారనమాట. సో నైకా ఫ్యాషన్లో వచ్చి ఏదైనా సరే అండర్ 8,000 5,000 రూపీస్కి ఉన్న అవుట్ఫిట్స్ అక్కడ ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే లైక్ హల్దీకి మెహందీకి లేదంటే రిసెప్షన్స్కి ఏమైనా కావాలి అనుకుంటే స్టిల్ అండర్ 5,000లో మనకి నైకా ఫ్యాషన్స్లో దొరుకుతున్నాయి. అదే కనుక మీరు కల్కి ఫ్యాషన్లో కనుక వెళ్ళి చూసి వాళ్ళ దానిలో అంటే కొంచెం ఎక్స్పెక్ట్ ఉన్నాయి, సేమ్ సేల్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. బట్ హవెవర్ లైక్ ఆ సేల్లోకి వెళ్ళి దీనిలో ఇది ఉందా లేదా అంత వెతికే బదులు గో టు నైకా ఫ్యాషన్స్ అండ్ సర్చ్ ఫర్ కల్కి ఫ్యాషన్. అక్కడ సో వాళ్ళ అవుట్ఫిట్స్ అన్నీ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఐ పర్సనలీ ప్రిఫర్ దిస్. లైక్ యూనో చాలా క్వాలిటీ అయితే చాలా సూపర్ డూపర్గా ఉంది. సో మీరు ఏమైనా కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫ్యాన్సీగా కనిపించాలి అనుకుంటే ప్లీజ్ డూ ప్రిఫర్ దిస్ వన్. అండ్ దెన్ ఫైనల్గా ఇంకొక పేజ్ అనమాట. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్దే, బట్ ఐ డూ మేక్ లాడ్ ఆఫ్ అవుట్ఫిట్స్. ఈవెన్ తన దగ్గర నుంచి కూడా చాలా అవుట్ఫిట్స్ చేయించుకుంటాను. సో ఫైనల్గా అది చూపించేస్తాను. రీసెంట్గా షరారా సెట్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, నాకు కూడా షరారా సెట్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక ఫ్రెండ్ గృహప్రవేశానికి వేసుకున్నాను, ఇక్కడ ఫోటో పెడతాను, ప్లీజ్ డూ చెక్. ఇదైతే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మెటీరియల్ మా సిస్టర్ సోర్స్ చేసింది, లైక్ బయట లైక్ చెక్ చేసి. సో మీరు కావాలంటే శ్రవంతి ఎక్కడ మెటీరియల్స్ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తుంది అనమాట. మీకు అది డీటెయిల్స్ కావాలంటే నేను శ్రవంతిని కనుక్కొని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను ఒక్కసారి వేసుకున్నాను కానీ ఓ మై గాడ్, ఈ షరారా వేసుకున్న ఫోటో పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ క్వాలిటీ వైజ్ కానీ ఎవరో హ్యాండ్ పెయింటెడ్ అండ్ దెన్ లైక్ యూనో ఎంబ్రాయిడరీ చేసినట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇలాగా. అండ్ దీనికే నేను షరారా కుట్టించుకున్నాను. ఇది ఇక్కడ కింద ట్రాన్స్పరెంట్ పెట్టారు ఇక్కడ నుంచి కానీ, బట్ హవెవర్ లైక్ వేసుకుంటే ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీని దుప్పటా కూడా ఇది యాక్చువల్లీ మా సిస్టరే డిజైన్ చేసింది అనమాట. వాళ్ళు స్టిచ్ చేశారు, కల్హా వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు, వాళ్ళ దగ్గర కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ యూ వాంట్. లైక్ మాకు ఏం కావాలో అని చెప్తే కొంచెం వాళ్ళు యాడప్స్ కూడా చేస్తారు. బట్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ ఫర్ మై సిస్టర్ టూ. సో ఇది వచ్చేసి ఇలా అనమాట. ఇక్కడ నెక్కి మనం నెక్కి ఏం వేసుకోకుండా జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు. ఆ రోజు కూడా నేను స్టైల్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ సైడ్ ఇలా అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా నాకు శ్రవంతికి ఇద్దరికి ఉంది డ్రెస్. యాక్చువల్లీ ఇవన్నీ శ్రవంతి థింకింగ్లోంచి భాగంగా వచ్చిన బట్టలే అనమాట. నాకు ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇది ఇంకొకటి. వాళ్ళది వచ్చేసి కల్హా బై హారికా పేజ్. వాళ్ళది కూడా నేను పెడతాను. వాళ్ళ దగ్గర చాలా లైక్ ఇప్పుడు నేను కుట్టించుకున్న వాటిల్లో కూడా సిమిలర్ డిజైన్స్ మీకు ఎలా కావాలంటే వాళ్ళు బాగా చేస్తారు. అండ్ వాళ్ళు రఫల్స్ కూడా స్టిచ్ చేస్తారనమాట. శ్రవంతికి 2 years బ్యాక్ బర్త్డే బ్లౌజ్ నేను ఇక్కడ ఫోటో పెడతాను, అది కూడా వాళ్ళే స్టిచ్ చేశారు. సో పిల్లలకి ఎవరికైనా రఫుల్ ఫ్రాక్స్ కానీ ఏమన్నా కుట్టాలి అనుకుంటే యూ క్యాన్ అప్రోచ్ దమ్. ఎందుకంటే తనకు కూడా చిన్న పాప ఉంది. సో తనకి లైక్ యూనో ఆ డిజైనింగ్ అలాగా కుట్టడం లైక్ ఆ ఏరియాలో కూడా ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే తనకి చాలా ఇష్టం. సో మీకు ఎవరికైనా పిల్లలు ఉన్నారు, పట్లంగా జాకెట్లు లేదంటే పట్లంగా ఓనీలు కావాలన్నా సరే డిఫరెంట్ కలర్స్ తను చాలా బాగా కుడుతుంది అనమాట. ప్లీజ్ టు గో అండ్ చెక్ హర్ పేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వేసుకున్నప్పుడు నాకైతే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చేసినాయో. ఇక్కడ వాష్ నుంచి వచ్చింది, ఐరన్ చేయాలి ఇంకా. సో ఇదిగోండి ఇక్కడ నేను లాస్ట్ టైం జస్ట్ దీన్ని ఒక
ఏమంటారు ఫ్రాక్ లాగా వేసుకున్నాను. కానీ ఇది వచ్చేసి పేప్లం టాప్ విత్ షరారా అనమాట. రిఫరెన్స్ వచ్చేసి అదితి రావ్ హెడ్రే. హీరోయిన్ దగ్గర నుంచి శ్రవంతి తీసుకుని రిఫరెన్స్ మా ఇద్దరికి కుట్టించింది అనమాట. తను ఆ మూవీ ఏంటి, ఐ ఫర్గాట్, సంజయ్ లీలా బన్సాలి ఇది సిరీస్ వచ్చింది కదా, ఆ ప్రమోషన్స్ ఆ సిరీస్ టైం ప్రమోషన్స్లో తను వేసుకున్న వన్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఇది నుంచి మెటీరియల్ సోర్స్ చేసింది శ్రవంతి. అండ్ దెన్ సో ఇది ఇలా డీప్ ఆలియా కట్ వచ్చేసి లైక్ డీప్గా వస్తుంది అనమాట. ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ కాల్డ్ ఆలియా కట్ లైక్ బట్ డీప్ వి. ఇది వచ్చేసి ఇలాగా పీప్లం స్టైల్ ఫ్రాక్. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ నేను రేపు వేసుకుంటాను, ఇప్పటి వరకు వేసుకోలేదు ఇలాగ సెట్. రేపు కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా, రేపు గుడికి వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇవాళ సండే రికార్డ్ చేశాను ఈ వీడియో. సో నేను ఖచ్చితంగా వేసుకుని ఉంటే ఇక్కడ నేను వేసుకున్నది కూడా నేను మీకు పెడతాను. అండ్ దెన్ ఇది వచ్చేసి షరారా అనమాట, వెరీ వెరీ బిగ్ ఫ్లోయీ షరారా. సో దీన్ని కావాలంటే నేను ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా, నేను సపరేట్గా డ్రెస్గా కూడా వేసేసుకున్నాను. లేదు అనుకుంటే ఇలా రెండు కలిపి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీనిపైన ఇంకొక క్రాప్ టాప్ కూడా వేరే బ్లౌజ్తో వేసుకోవచ్చు. సో దట్ ఈస్ మై వే ఆఫ్ స్టైలింగ్. ఏమైనా ఒకటి కొనుక్కుంటే ఒక 2-3 వెరైటీలుగా ఒక దాన్నే వేసుకోవడానికి అనమాట. సో వీళ్ళు వచ్చేసి కల్హా బై హారిక. సో దీస్ ఆర్ మై ప్రెటీ మచ్ గో టు స్టోర్స్ అండి నేను ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే. కానీ పట్టు చీరలవి ఇంకొక వీడియో చేస్తాను. నిన్న పట్టు చీరలవి మమ్మీ 2 డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుంటుంది. నాకు మెయిన్గా వెంకటగిరి పట్టు అంటే చాలా ఇష్టం. అండ్ కాంజీవరం పట్టు చీరలు కూడా ఉన్నాయి. వెంకటగిరి పట్టు అనేది ఒక్కొక్క ప్లేస్లో తీసుకుంటాం. అండ్ దెన్ ఉప్పాడ ఇవన్నీ కుప్పడం సిల్క్స్ ఇవన్నీ వచ్చేసి ఇంకొక ప్లేస్లో తీసుకుంటాం. స్ట్రైట్గా వీవర్స్ దగ్గర నుంచే తీసుకుంటాను. సో మీకు పట్టు చీరలకు కనుక వెడ్డింగ్ గెస్ట్ అవుట్ఫిట్ ఇన్స్పో కావాలి అంటే నేను కమింగ్ వీక్స్లో వీడియో చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో ఎలా నచ్చిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ డూ లెట్ మీ నో. నాకు ఫ్యాషన్ కంటెంట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ నేను రిలేట్ అయ్యి లైక్ నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్పి ఐ క్యాన్ టాక్. సో ఈ వీడియో ఎలా నచ్చిందో ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ మీలో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేసి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళకు కూడా యూస్ అవ్వద్ది అనుకుంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వన్ అండ్ ఇట్ విల్ హెల్ప్ మీ a lot. So that's it for this video. Please don't forget to like, share and subscribe to Life of Shanti. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.